హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట్ శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. బాలకృష్ణది అఖండ 2 మూవీ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. రేపు రిలీజ్ అవ్వబోతుంది. అఖండ 2 గ్రాండ్ రిలీజ్ అంటూ ఒక టీజర్ని అయితే వదిలారు. ఆ టీజర్ చూస్తుంటే అసలు అఖండ 2 బోయపాటి తీసిన ప్రతి సినిమాలో ఓవర్గా ఉంటుంది. ఆ యాక్షన్స్ అయితేనేమి, ఫైట్స్ అయితేనేమి, సీన్స్ అయితేనేమి ఏదైనా ఓవర్ రేంజ్లో ఉంటుంది. అఖండ సూపర్ హిట్ అయ్యేసరికి అఖండ 2లో ఓవర్గా పెట్టాలని ట్రై చేశాడు. నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ని సీన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది టీజర్ చూస్తుంటేనే. వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియా మీద ఏదో చేయాలని చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా కుంభమేళా గురించి జరుగుతూ ఉంటుంది. కుంభమేళాలో ఎంతమంది కాషాయం బట్టలు వేసుకొని ఉన్నారో చూడు అనుకుంటా కుంభమేళా గురించి చేస్తూ ఉంటారు. కుంభమేళాకి వచ్చే జనాల మీద వేరే కంట్రీ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ 1 minute 25 seconds ఉన్న టీజర్ని కూడా ఓపెన్ చేస్తే ఓపెనింగ్ సీన్తోనే బాలకృష్ణ డైలాగ్ వస్తూ ఉంటుంది. మంచి జరగాలనుకునే నీకు అంతా మంచి జరుగుతుంది, ఈ శివుడే అండగా ఉంటాడు అని చెప్పేసి ఆ డైలాగ్ ఓపెనింగ్ షాట్తోనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ నందీశ్వరుని శివలింగాన్ని చూపిస్తూ వెనక జలపాతాన్ని చూపిస్తాడు. అదైతే ఆ సీన్ అయితే వేరే లెవెల్, విజువల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ఫస్ట్ టీజర్కి ఇప్పుడు వచ్చిన ఫైనల్ టీజర్కి, గ్రాండ్ రిలీజ్ అంటూ రిలీజ్ చేసిన టీజర్కి, 2 టీజర్లకి తేడా ఏంటంటే మెయిన్గా వచ్చేసి హైలైట్ సీన్ అంటూ ఒకటి ఉంటుంది. హిమాలయాస్లో దిష్టి తీస్తున్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఒక మనిషిని రివర్స్లో నిలబెట్టి ఆ పాపకి దిష్టి తీస్తున్నట్టుగా తీస్తాడు. ఆ సీన్ మాత్రం హైలైట్ సీన్. కాకపోతే బోయపాటి కోరుకునేది ఏంటంటే ఇది నార్మల్ సీన్కి తగ్గట్టు రిక్వైర్మెంట్ ఉండి పెట్టారా, లేకపోతే ఎడిషనల్గా యాడ్ చేసి పెట్టారా, ఇదైతే రివర్స్ అవ్వకుండా బిడిసి కొట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే నాకైతే ప్రతి సీన్లో అంతే అనిపిస్తుంది. ఇది బెడిసి కొట్టకుండా సూపర్ హిట్ అయితే ఫ్యాన్స్ అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ అందరికీ బాగా నచ్చుతుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఈ గ్రాండ్ రిలీజ్ అంటూ రిలీజ్ చేసిన టీజర్ యొక్క థంబ్నెయిల్ అయితే వేరే లెవెల్లో ఉంది. సినిమాలో చూపించే ప్రతి సీన్లో అంతా శివుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ థంబ్నెయిల్లో కానీ, వేరే సీన్స్లో కానీ, వేరే విజువల్స్లో చూపించేటప్పుడు ప్రతి సీన్లో కానీ వెనకమాల బ్యాక్గ్రౌండ్లో హనుమాన్ని చూపిస్తూ ఉంటాడు. మరి ఈ డిఫరెన్స్ ఏందనేది తెలియట్లేదు. తర్వాత ఈ టీజర్లో చూస్తుంటే ఒక సీన్లో ఈ త్రిశూలం పెట్టి కింద కొడతాడు. ఆ త్రిశూలం పెట్టి కొట్టినప్పుడు మాత్రం అందరూ ఒక పుష్పంలాగా ఇలా వస్తారు. ఆ సీను అసలు బీభత్సం అన్నట్టుంది సీన్ అయితే. అసలు ఈ టీజర్ చూస్తుంటే ప్రతి ఒక్క సీన్ బీభత్సం లాగా ఉంది. కానీ అది మంచిలాగా వెళ్తుందా, లేకపోతే అది బెడిసి కొట్టిద్దా అనేది చూడాలి. ఈరోజు ప్రీమియర్స్ పడుతున్నాయి అన్ని థియేటర్స్లో, అన్ని ఏరియాస్లో. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్క ఏరియాలో ప్రీమియర్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా వేస్తున్నారు. రేపు మార్నింగ్ నుంచి అన్ని షోస్ రన్నింగ్లోకి వస్తున్నాయి. ప్రతి ఏరియాలో రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా మాత్రం. వేరే సినిమాలన్నింటినీ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అడిగి రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ అఖండ 2ని మాత్రం ఫ్యాన్స్ అడిగి మరీ రిలీజ్ చేయించుకుంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా రిలీజ్ అవుతున్నట్టుంది. ప్రతిదీ షాకింగ్ జరుగుతుంది ఈ అఖండ 2 సంబంధించింది మాత్రం. బాలయ్య బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని మాత్రం. ముందుగా అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ నాకైతే చాలా బూస్ట్ని ఇస్తుంది. మంచి వీడియోస్ని, కొత్త అప్డేట్స్ని ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే మీకు కొత్త అప్డేట్స్ అనేవి రావాలి అని ఉంటే కింద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకైతే వస్తూ ఉంటుంది. ఈ గ్రాండ్ రిలీజ్ అంటూ రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే నాకైతే ఒకటే అనిపిస్తుంది. ఈ వీడియోని బాలయ్య బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే చూసి వినట్టుగా ఉండండి, లేదా విని ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి. నాకు ఈ గ్రాండ్ రిలీజ్ అంటూ రిలీజ్ చేసిన ఫైనల్ టీజర్ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది. ఒక సినిమా గుర్తొస్తుంది. ముందుగా స్కంద మూవీ గుర్తొస్తుంది, రామ్ది. దాంట్లో కూడా ఇంతే వీర లెవెల్లో హై లెవెల్ సీన్స్ అయితే పెడతాడు బోయపాటి. అది కాస్త ఆ సినిమాలో బెడిసికొట్టింది. స్కంద మూవీలో అయితే అది బెడిసికొట్టి ఆ సినిమా కాస్త అటర్ ఫ్లాప్ అయింది. కానీ ఇది బాలయ్య బాబు సినిమా. ఈ సీన్లు కొన్ని అయితే బాలయ్య బాబుకి మ్యాచ్ అవుతాయి. అందులో కొన్ని సీన్లు రామ్కి మ్యాచ్ అవ్వకపోయి ఉండొచ్చు. కానీ బాలయ్య బాబుకి ఈ సీన్స్ అనేవి ఫస్ట్ నుంచి ఫ్యాన్స్ అంతా చూస్తున్నారు కాబట్టి ఇవి కొంచెం యాప్ట్ అవుతాయి. అంటే బాలయ్య బాబుకి కొన్ని సీన్లు అనేవి సెట్ అవుతాయి. అన్ని సీన్లు కరెక్ట్గా సీన్లకి తగ్గట్టుగా మ్యాచ్ అయితే మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూశాక నేను ఫుల్ రివ్యూ ఇస్తాను. ఈ గ్రాండ్ టీజర్ అనేది మీరు చూసుంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.